జై గణేష. అందరికీ విఘ్నములను నివారించి విజయాలను ప్రసాదించే మహాగణపతి పురాణము తెలియచేస్తున్నాను. మహిమాన్వితమైన మహాగణపతి పురాణము మీకు నేను తెలియచేస్తున్నాను. ఎవరు ఏ కార్యం తలపెట్టినా ముందుగా గణపతిని పూజించడం వలన సాంప్రదాయం, ఈ విధానము ఎందుకు ఎలా వచ్చిందో ఈ గ్రంథంలో సవిస్తరంగా తెలియచేస్తున్నాను. అట్లే గణపతి 21 పత్తితో ఎందుకు పూజించాలో, 21 పదార్థాలు ఎందుకు నైవేద్యం ఇవ్వాలో, 21కి గణపతికి ఉన్న సంబంధం ఏమిటో ఇందులో తెలియచేస్తున్నాను. అట్లే మట్టి వినాయకుడు, పసుపు వినాయకుడు, అసలు వినాయకులు ఎంతమంది, ఒకటా రెండా, అసలు వినాయకులు ఎప్పుడు ఎలా అవతరించారు, మూషిక వాహనం ఎలా పొందాడు, దుర్వాకురాలతో ఎందుకు పూజించాలి, గణపతి వివాహితుడా కాదా, ఇంకా మరెన్నో ఎందరికో తెలియచేయని విషయాలు పురాణంలో తెలియచేయబడ్డాయి. మీకు ఆశ్చర్యము, ఉత్కంఠ, భక్తి, గౌరవాలను కలిగించే ఈ పవిత్ర గ్రంథములో మీరు ఊహించని యథార్థాలెన్నో తెలియచేయబడ్డది. ఈ పవిత్ర గ్రంథము మహామహిమాన్వితమైన మహాగణపతి పురాణం. ఎవరి ఇంట ఉంటుందో వారి ఇంట మహాగణాధిపతుడు కొలువై ఉండి శుభాలను అనుగ్రహిస్తాడు, కోరిన కోరికలను తీరుస్తాడు. ఇది సత్యం. భక్తి ప్రవర్తులతో ఈ గ్రంథాన్ని పఠించిన వారు సర్వకార్య విజయాలు పొందుతారు. నేను పొందాను.